హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి ఛానల్. ఈరోజైతే నేను మెథడ్కి సంబంధించింది అయితే టాపిక్ ఫస్ట్ లెసన్ టాపిక్ అయితే స్టార్ట్ చేసినాం. భాషా నిర్వచనాలు, ఉత్పత్తివాదాలు, భాషా కుటుంబాలు అయితే 9th వరకు అయిపోయింది. 10th ఉంది ఒకటి కంటెంట్ తెలుగు టెక్స్ట్ బుక్. అయితే నేను ఇవైతే ఓన్లీ ఎస్ఎండ్ఎస్ వాళ్ళదైతే ఫాలో అవుతున్నాను అనమాట. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ దీంట్లో 6 ఇచ్చిండ్రు కదా లెసన్స్లో. 2 డేస్కి 3 డివైడ్ చేసినాను అనమాట. 1, 2, 3 ఒకరోజు, 4, 5, 6 అనేది 3 టాపిక్స్ ఒకరోజు అనమాట. ఇంకా 10th ఈ 2 డేస్ల మధ్యలో ఈ మెథడ్స్ అయిపోయే లోపల 10th కూడా కంప్లీట్ చేశాను అనమాట. అట్లా చేసుకున్నాను నేను షెడ్యూల్. అయితే ఈ భాషా నిర్వచనాలు, ఉత్పత్తివాదాలు, భాషా కుటుంబాలు, అదే టెట్కి అయితే భాషా కుటుంబాలు లేదు కానీ నేను డిఎస్సి పర్పస్లోనే చదువుతాను. ఎందుకంటే టెట్ డిఎస్సి సేమ్ సిలబస్ కాబట్టి నేను మొత్తం ఇది డిఎస్సి అనమాట. డిఎస్సిదే చదువుతున్నాను అనమాట. దాంట్లో కూడా యూజ్ అవుతాయని. మనం బుక్సే చదవాలన్నా పబ్లికేషన్స్ చదివితే మనకు మార్క్స్ వస్తాయి రావంటే మార్క్స్ వస్తాయి. పబ్లికేషన్స్ చదివినా మార్క్స్ వస్తాయి. ఇది మెథడ్ ఏంటంటే మనకి డైరెక్ట్ క్వశ్చన్ అని కాదు, మనకు అవగాహన చేసుకొని దానికి అప్లికేషన్స్ ఇస్తాడు. మనం ఏ విధంగా అర్థం చేసుకుని దానికి ఆన్సర్ చేయాలి. కానీ ఇది ఇట్లే ఉంది, ఇది బుక్ నుంచి ఇది ఈ విధంగా అని చెప్పనికే లేదు. కానీ నిర్వచనాలు అయితే యాస్టీస్ అట్లే ఉంటాయి. కానీ మిగతాది మొత్తం మనం చదవాల్సింది ఏంటంటే అవగాహన చేసుకుని దాని క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఇది మెయిన్. మనం అది బుక్ అయిన పబ్లికేషన్స్ సేమ్ యాస్టీస్ అదే. అయితే ఫస్ట్ చూద్దాం. భాషా నిర్వచనాలు ఇంపార్టెంట్, ఉత్పత్తివాదాలు వెరీ ఇంపార్టెంట్. ప్రతి టెట్ కానీ డిఎస్సి 100% క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. భాషా నిర్వచనాలు అయితే చూద్దాం. భాషా నిర్వచనాలు ఎన్నున్నాయి మొత్తం నిర్వచనాలు అనేది 37 ఉన్నాయి. 37 ఉన్నాయి మొత్తము. అంతకంటే ముందు మనం ఉత్పత్తివాదాలు అయితే కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఉత్పత్తివాదాలు అనమాట. చూద్దాం. దీని నుంచి ప్రతి సెషన్లో బిట్ వస్తుంది. టైం ఉంటే కొంచెం లాంగ్ అయితే లెంత్ అని. ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇది ఒకటి మనం డిస్కషన్ చేద్దాం ఈ దీనిలో. మిగతా అంటే తొందర అయిపోతుంది. నిర్వచనాలు కూడా చూస్తా టైం ఉంటే. భాషోత్పత్తివాదాలు అయితే వెరీ ఇంపార్టెంట్. ఒక్క క్వశ్చన్ 100% పక్కా వేసుకోండి. ఇది మళ్ళీ చూసుకోండి ఎవరు ఏది అనేది మాత్రం. ఇప్పుడైతే డిస్కషన్ చేద్దాం. భాషోత్పత్తివాదాలు 1861 సంవత్సరంలో సహజధ్వనుల ఆధారవాదాలు పేర్కొన్నది ఎవరు అంటే మార్క్స్ ముల్లర్. గుర్తుంచుకోండి. 1861 సంవత్సరంలో సహజధ్వనుల ఆధారవాదాలు పేర్కొన్నది ప్రముఖ భాషావేత్త మార్క్స్ ముల్లర్. నెక్స్ట్ 1866 సంవత్సరంలో భాషోత్పత్తి అంశంపై చర్చను నిషేధించింది ప్యారిస్ భాషాశాస్త్ర సంఘం. గుర్తుంచుకొని ప్యారిస్ భాషాశాస్త్ర సంఘం అనేది భాషోత్పత్తి అంశంపై చర్చను నిషేధించిన సంవత్సరం 1866. నెక్స్ట్ ఫస్ట్ ఏకమూల భాషావాదం. ఇవి మీరు టెక్స్ట్ బుక్స్ చదవచ్చు, అకాడమిక్ బుక్స్ అంటే నాకు క్లారిటీ ఉందండి. నేను దీనిలో ఎస్ఎండ్ఎస్ వాళ్ళ పబ్లికేషన్ చదివి నేను మార్క్స్ తెచ్చుకోవాలని కాన్ఫిడెంట్ ఉంది. నేను ఇవి చదివే నేను పోయినసారి డిఎస్సి మనకు 3 మార్క్స్ వస్తే మనకు 3కి 3 వచ్చినాయి. మొత్తం బైకి వచ్చినాయి. అంటే నేను చేయగలిగిన అంటే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది కదా. అంటే నేను ఈ బుక్ చదవడాలని 3 చేసిన అంటే నాకు అంటే ఓకే నేను చేయగలిగితే ఈ బుక్ చదవడం నాకైతే లాస్ లేదనేది కదా. ఎవరైనా కామెంట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను బుక్స్ చదవచ్చు కదా అది అంటే నాకు సాటిస్ఫాక్షన్ నీకు తెలుసు. ఎందుకంటే మనకు ఒక బిట్ కంపల్సరీ వస్తుందని కాదు, మనం అవగాహన చేసుకొని ఆన్సర్ చేయాలి. అది ఒకటి గుర్తుంచుకోండి మెథడాలజీకి సంబంధించిన విషయం వరకు అయితే మాత్రం. నెక్స్ట్ ఏకమూల భాషావాదం. ఫస్ట్ మనం ప్రపంచ ప్రారంభంలో ఒకే మానవ భాష ఉండేదని క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయని తెలిపే వాదం ఏకమూల భాష. ఫస్ట్ ఒకటే భాష, తర్వాత దాని నుంచి అనేక భాషలు అయ్యాయని చెప్పే వాదం ఏంటంటే ఏకమూల భాషావాదం. పేరులోనే ఉంది. నెక్స్ట్ సమాలోచన వాదం. మానవులు పరస్పరం సంప్రదించుకొని చర్చించుకొని అక్షరాలు పదాలు ఏర్పరచుకున్నటే భాషకు ప్రారంభ స్థితి అని సమాలోచనల వాదుల భావన. సెకండ్ ఏంది సమాలోచనల వాదాలు ఏంటంటే మానవులు పరస్పరం మనమైతే ఈ విధంగా డిస్కషన్ చేసుకుంటున్నాము. అంటే లైవ్ పెట్టినప్పుడు కూడా మనం డిస్కషన్ చేసుకుంటాం. అట్లా సంప్రదించుకొని చర్చించుకొని అక్షరాలు పదాలు ఏర్పరచుకున్నట్టుగా భాషకు ప్రారంభ స్థితి అనేది సమాలోచన వాదం. స్ఫోటవాదం. స్ఫోటం అంటేనే ఏమంటారు విచ్ఛిన్నం కావడం అంటే. ఓంకారం భాషకు మూలమని తెలిపే వాదం. అదే బ్రహ్మాండం అనేది విస్ఫోటనం చెందినప్పుడు దాని నుంచి
ప్రకృతి ఏర్పడింది, దాంతోపాటు ఓం అనే శబ్దం ఏర్పడుతుంది. ప్రకృతి ప్లస్ ఓం అనే శబ్దం ఏర్పడింది. ఓంకారమే భాషకు మూలం అని స్ఫోటవాదుల అభిప్రాయం అనమాట. స్ఫోటవాదులు అంటే బ్రహ్మాండ విస్ఫోటనం చెందింది. దాంతో ఏది ఏర్పడిందంటే ప్రకృతి ప్లస్ ఓం అనే శబ్దం ఏర్పడింది. అయితే ఓంకారమే భాషకు మూలం అని చెప్పింది స్ఫోటవాదం. నెక్స్ట్ దైవదత్తావాదం, భగవద్దత్తావాదం, భగవత్ ప్రసాదవాదం. దీనికి 3 పేర్లు ఉన్నాయి. భగవద్దత్తావాదం, దైవదత్తావాదం, భగవత్ ప్రసాదవాదం. ట్రాంబెట్టి ఇటలీ అనే భాషవేత్త బలపరిచింది ఏది దైవదత్తవాదాన్ని. ట్రాంబెట్టి ఇటలీ భాషావేత్త. భగవంతుడే భాషను ప్రసాదించాడు అని తెలిపేవాదం. ఒక స్వీడన్ భాషావేత్త దేవుడు ఏర్పరిచిన ఈడెన్ తోటలో మీకు డైరెక్ట్ చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదండి, సారీ రావట్లేదు. ఎందుకంటే మళ్ళీ నేను ఒక వీడియో తీసిన తర్వాత ఎడిట్ అనేది ఉండదు నా వీడియోలు అనమాట. డైరెక్ట్ అప్లోడ్ చేశాను అనమాట. రావట్లేదు. మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ ఎన్నికోవడం ఎందుకు, ఇట్లా డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఒకటి మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తాం. అదేవిధంగా ఒక స్వీడన్ భాషావేత్త దేవుడు ఏర్పరిచిన తోటలో, ఈడెన్ తోటలో ఆడమ్ స్వీడిష్ భాషను, సాటన్ అంటే సర్పం గుర్తుంది, డేనిష్ భాషను, ఫ్రెంచ్ భాషను మాట్లాడాలని ప్రజలు విశ్వసించారు. హిందువులకు సంస్కృతం, మహమ్మదీయులకు అరబిక్, క్రైస్తవులకు హిబ్రూ భాషలు దైవ భాషలను తెలిపేవాదం దైవదత్తవాదం. దైవదత్తం మొత్తం దేవుని గురించి ఉంది. పాణిని వ్యాకరణ సూత్రాలను మహేశ్వర సూత్రాలను అయితే అంటారు. నటరాజు డమరుక శబ్దం నుండి 14 మహేశ్వర సూత్రాల రూపంలో అక్షరాలు ఉద్భవించాయి. అదేవిధంగా 1-4 సూత్రాల నుండి అచ్చులు, 5 నుంచి 14 వరకు హల్లులు. సరస్వదేవి వీణ అయిన కచ్చపి నుండి అష్టాశక్తులు ఏర్పడ్డాయని భావి భాషా విస్మృతికి మూల రూపాలని కొందరు అభిప్రాయం. ఇది కూడా వచ్చిన బిట్టు. నెక్స్ట్ నటరాజ డమరక నుండి ఈ 14 మహేశ్వర ఇవి కూడా వచ్చింది. దీన్ని ఏమంటారంటే అలౌకికవాదం, సాంప్రదాయవాదం అని కూడా అనే వాదం ఏంటంటే దైవదత్తవాదం అని గుర్తుంచుకో. నెక్స్ట్ స్వభావవాదం ప్రతిసారి టెట్ బిట్ అని గుర్తుంచుకోండి. స్వభావవాదం థియరీ ఆఫ్ ఇన్హెరెంట్ నెసెసిటీ ప్రతిపాదించిన గ్రీకు తాత్వికులు పైథాగరస్, ప్లేటో. వాళ్ళ స్వభావమే అంత. ఎవరిది? పైథాగరస్, ప్లేటో. 2 పావిదనే ఉన్నాయి. పైథాగరస్, ప్లేటో గుర్తుంచి. ఎందుకంటే నెక్స్ట్ డెమిక్రిట్, అరిస్టాటిల్ అని సంకేతవాదం ఉంది. 2 కన్ఫ్యూజ్ అవుతాం. ఇద్దరున్న రచయితలు అనమాట తాత్వికులు. పైథాగరస్, ప్లేటో వాళ్ళ స్వభావమే అంత గుర్తుంచుకోండి. వాళ్ళ స్వభావమే, వాళ్ళ తీరే అనే బదులు ఆ స్వభావమే అంత. అదే స్వభావవాదం ప్రతిపాదించింది పైథాగరస్, ప్లేటో. భాష ఆవశ్యకతను బట్టి స్వాభావికంగా ఉత్పన్నమైనదని భావించారు. ఏమని? భాష అవసరాన్ని బట్టి స్వాభావికంగా ఉత్పన్నమైంది. అవసరం బట్టే వచ్చింది. మానవులు నాగరికత వైపు పయనిస్తున్న కొద్దీ అవసరాన్ని బట్టి సహజంగా అనాయాసంగా భాషను తమకు తాముగా ఏర్పరచు. వీళ్ళ స్వభావమే అవసరం అండి. అవసరం కోసమే. ఎందుకంటే అవసరం ఉండే భాషను ఏర్పరచుకున్నారని తెలిపేవాదం అనమాట. మానవులు నాగరికత వైపు పయనిస్తున్న కొద్దీ అవసరాన్ని బట్టి సహజంగా అనాయాసంగా భాషను తాముగా ఏర్పరచుకున్నారు. నెక్స్ట్ సంకేతవాదం ప్రతిపాదించిన డెమిట్రియస్, అరిస్టాటిల్ గుర్తుంచుకోండి. సంకేతాలు డెమిట్రియస్, అరిస్టాటిల్. భాష సంకేతాల ద్వారా ఏర్పడుతుందని చెప్పింది వీళ్ళిద్దరు. నెక్స్ట్ బౌద్ధవాదం లేదా ధ్వన్యానుకరణవాదం ప్రతిపాదించేందుకు జర్మన్ శాస్త్రవేత్త జోహన్ గాట్ ఫ్రైడ్. ఇది ఎట్లా గుర్తుంచుకోవాలంటే బౌబో అనే కుక్కలు ఏం చేస్తాయి, కొరుకుతాయి కాబట్టి ఘాటు పడతాయి. జోహన్ గాట్ ఫ్రైడ్. బలపరిచింది లిబ్నిజ్. ఈ వాదన అనుకరణవాదం అన్న మార్క్స్ ముల్లర్. దీనిలో అవ్యాప్తి దేశాలు ఎత్తి చూపింది ఎవరంటే మార్క్స్ ముల్లర్. అయితే ఈ వాదన బలపరిచింది లిబ్నిజ్. తత్వవేత్త ఎవరు ప్రతిపాదించిన తత్వవేత్త జోహన్ గాట్ ఫ్రైడ్. బలపరిచింది లిబ్నిజ్. అనుకరవాదం అన్న వారు ఎవరు? దీనిలో అవ్యాప్తి దోషాలు అయితే చూపింది మార్క్స్ ముల్లర్. ఆది మానవుడు తన పరిసరాల్లో ఉన్న సహజ ధ్వనులను అనుకరించడం ద్వారా భాషను నిర్మించుకున్నాడు అని తెలిపేవారు. ఆది మానవుడు జంతువులు, పక్షులు చేసే ధ్వనులు, అరుపులను అనుకరించి తన భాష రూపాన్ని, పదాలను నిర్మించుకున్నాడు. మేక, కావు అనేది దాని ద్వారా వచ్చిందని. కొన్ని పదాలు ఉచ్చరణ సహజ ధ్వనులు దగ్గరగా ఉండడం ఈ వాదానికి ఆధారం. నెక్స్ట్ వివక్ష ప్రేరణవాదంలో ఆశ్చర్యవాదం, పూపువాదం, టట్టట్వాదం. పూపువాదాన్ని లేదా టట్టట్వాదం. వివక్ష ప్రేరణవాదం, ఆశ్చర్యవాదం ప్రతిపాదించింది కొండికల్. ఎవరు? వివక్ష ప్రేరణ, ఆశ్చర్యవాదం.
ఖండించినది హెర్పర్ ప్రముఖ భాష. ఆనందం, దుఃఖం, బాధ ఇవన్నీ కలిగినప్పుడు మనం ఒక రకమైన అప్రయత్నంగా కొన్ని ధ్వనులు మన నుంచి వస్తాయి. అయ్యో, చో, ఇట్లా ఈ సౌండ్స్, ఇలాంటి ధ్వనుల నుండి భాష పుట్టిందని తెలిపేవాదం ఆశ్చర్యవాదం, ఆశ్చర్య వివక్ష ప్రేరణవాదం, పుప్పువాదం, టట్వాట్వాదం. నెక్స్ట్ ఉద్వేగ ప్రకటనాభిలాషే భాషకు మూలం అని తెలిపేవాదం కూడా ఉద్వేగాలు. మనం కొన్ని సంఘటనలు బాధ కానీ ఏమైనా వచ్చినప్పుడు మనకు హ్యాపీ ఉన్నప్పుడు హ్యాపీ ఎక్స్ప్రెస్ చేస్తాం, అదే ఆశ్చర్యం ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్స్ప్రెషన్స్ మొత్తం ఇదే అనమాట. నెక్స్ట్ చార్లెస్ డార్విన్ ఈ ధ్వనులు కొన్ని శారీరక కారణాల వల్ల ఏర్పడతాయని తెలిపేవారంటే చార్లెస్ డార్విన్. లఘుముఖ పిట్టలు వంటివి కొన్ని ఆహార సేకరణ చెట్ల బెరడు టక్ టక్ అని ఇట్లా కొట్టినప్పుడు అక్కడ నుంచి సౌండ్ వస్తుంది అనమాట. దానివల్లనే దీనికి ఏం వాదం పెట్టినా టక్ టక్ అనే శబ్దం వచ్చిన ఈ పక్షుల శబ్దాలే భాషకి మూలమని చెప్పాలి. దీన్ని అందుకే టట్టట్వాదులు లేదా పూపువాదులు అని పెట్టిండనమాట. యోహిహో ప్రతిపాదించి నార్వే గుర్తుంది. యోహిహో అంటే బరువైన పనులు చేసినప్పుడు మనం శ్రమను తగ్గించుకోవడానికి కొన్ని రకమైన ధ్వనులు చేస్తాం. బట్టలు ఉతికేటప్పుడు, అదే పల్లకిలు మోసేటప్పుడు, అదేవిధంగా పడవలు నడిపేటప్పుడు ఒక రకమైన సౌండ్లు వస్తాయి. చాలా వరకు నేను చూసిన, ఇది బాగా ఐడియా ఉంటుంది అన్నమాట నాకు. అట్లా సౌండ్లు వాళ్ళ శ్రమను తగ్గించుకోవడానికి ఆటోమేటిక్గా సౌండ్లు వస్తాయి అన్నమాట. దాని నుంచే భాష పుట్టిందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. పడవలు నడిపేవారు ఇది. ఇవన్నీ మనకు అంటే మన అనుభవంలో ఉండేటివి కొన్ని గుర్తుంచుకోండి. ప్రతిపాదించి నార్వే. డింగ్ డాంగ్ వాదం లేదు ప్రకంపనాలు ప్రతిపాదించిన జర్మన్ శాస్త్రవేత్త మాక్స్ ముల్లర్. ధ్వనికి భావానికి అవినాభావం సంబంధం ఉంటుంది తెలిపే వాదం. అదేవిధంగా ప్రకృతి నుంచి గ్రహించిన ధ్వనులు కొన్ని అతీంద్రియ సంబంధాల ప్రభావాల వాగ్రూపంగా మార్చుకున్నారు. ఆ వాగ్రూపాల ధ్వనులే భాష ఏర్పడిందని డింగ్ డాంగ్ వాదం లేదా ప్రకంపన వాదం. ప్రతి శబ్దానికి అర్థానికి ఒక అంతరింగ సంబంధం ఉంటుందని భావిస్తారు. ప్రతి వస్తువుకు తాకని ఒక ధ్వని ప్రకంపన ఉత్పన్న మనిషి మనసులు వాగ్రూప స్థిరపు భాషోత్పత్తికి. ఒక బెల్లు కాలింగ్ బెల్ గంట కొడితే మన దేవుని దగ్గర గంట కొడితే అది భక్తి కోసం. స్కూల్లో గంట కొడితే మళ్ళీ స్కూల్లో గంటలు కొట్టడానికి కూడా ఒక్కొక్కటి ఉంది. ఫస్ట్ గంట కొడితే లోపలికి పోవాలి, ఇంటర్వెల్ కట్టాలంటే మధ్యలో బ్రేక్, లాస్ట్ 4కు కొట్టేది ఒకటి. అంటే దానికి దీనికి మధ్య సంబంధం ఏర్పడనమాట. అట్లా ప్రతి శబ్దానికి అర్థం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మౌఖిక అభినయవాదం లేదా టక్ టక్ వాదం. 1930లో సర్ రిచర్డ్ పాజెట్ ప్రతిపాదించాడు. ఎవరు? మౌఖిక అభినయవాదం. శరీరాభిమానానికి మౌఖిక ధ్వనులకు మధ్య జరిగే సంబంధం ఉంటుందని తెలిపేవాదం. ఆదిమానం మొదటిగా శారీరక హావభావాలు పెంపొందిన తర్వాత నాలుక, పెదవులు మొదల ముఖయంత్రము చేతల ద్వారా కదలికలు ఏర్పడి ఎన్నో శబ్దాలు ధ్వనులుగా ఏర్పడి భాషకు రూపం. శారీరక అభిమానానికి మౌఖిక అంటే మనం ఒక రేమ్ పాడితే మనకి ఇది రేమ్ మనం పాడుతుంటాం, దానికి తగ్గట్టు మన శరీర అవయవాలని మనం చేస్తాం కదా, రేమ్ తగ్గట్టు. అది దాని నుంచే భాషగా ఏర్పడిందని చెప్పేవాళ్ళం. అదే ముఖ కవలికలు హస్త విక్షేపణ విన్యాసాలు అప్రయత్నంగా అనుకరించడం యత్నిస్తారని దీని ఫలితంగా భాష ఏర్పడింది. డార్విన్ శాస్త్రజ్ఞుడైతే భావించాడు. నెక్స్ట్ ధాతువాదం, ధాతుజన్యవాదం. ధాతువులు అంటేనే క్రియలు. సంస్కృత భాషవేత్తలు ఈ వాదాన్ని ప్రతిపాదించారు. ఈ వాదాన్ని మొదట ప్రతిపాదించిన వారు యాస్కాచార్యుడు, గుర్తుంచుకోండి. సమర్థించిన కాత్యాయనుడు. ఇది అడిగిండు టెట్ బిట్టెం. ప్రతిపాదించి యాస్కాచార్యుడు, సమర్థించింది కాత్యాయనుడు. ధాతువుల నుండి భాష పుట్టిందని తెలిపే వాదం ఇది. క్రియలే భాషకు మూలం అనేది కూడా ధాతువాదం లేదా ధాతుజన్యం. ధాతువాదం, ధాతుజన్యవాదం 4 అంశాలు గుర్తుంచుకోండి. ప్రతిపాదించి యాస్కాచార్యుడు, సమర్థించిన కాత్యాయనుడు. క్రియల నుంచి భాష పుట్టిందని తెలిపే వాదం మీద ఉంది ధాతుజన్యవాదం. నెక్స్ట్ ధాతువులు 2 రకాలు, నామధేయులు, క్రియాధాతువులు. నామధేయులు భాష పుట్టిందన్న వారు ఎవరు? గార్గ్యాదులు. క్రియాధాతువుల ద్వారా భాష పుట్టిందని శకటాయులు. ఇది గుర్తుంచుకోండి. సెమిటిక్ భాష కుటుంబం 3 అక్షరాల ధాతువులు ఉన్నాయి. ఇండో యూరోపియన్ భాష కుటుంబంలో ఏకక్షర ధాతువులు ఉన్నాయి. ద్రావిడ భాషలో మధ్యమ పురుష క్రియలుగా ఉపయోగపడ్డాయి. వీడియో చాలా లాంగ్ అవుతుంది. నెక్స్ట్ మీరు తర్వాత చూద్దాం. దీని కంటిన్యూషన్లో ఇంకోటి అయితే చూద్దాం. లక్షణాలు అవి అయిపోతే దీని ఈ లెసన్ వచ్చి మెయిన్ అయిపోతుంది. నెక్స్ట్ ధ్వని ఉత్పత్తి స్థానాలు అయితే ఉంటుంది, చూస్తాం. మీరు చేయమంటే వీడియో చేస్తే థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.